ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ యూనివర్సిటీలు. ఆ వ్యవస్థని మార్చి ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్ ద నేమ్ ఆఫ్ ట్రస్ట్స్. చైతన్య కాలేజీ ట్రస్టుల పేరుతో నడుస్తుంది. నారాయణ కాలేజీ ట్రస్టుల పేరుతో బడా బడా విద్యా సంస్థలు, బ్రాండెడ్ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ బ్రాండు మనకి వెనకాల ట్రస్టుల పేరుతో కథలు నడుపుతాయి. ఈ తరహా వ్యవహారాలు, కార్పొరేటీకరణ, డబ్బు లేకపోతే చదువు లేదు అనేటటువంటి స్టేజిని స్కూల్ నుంచి, ఎల్కేజీ నుంచి డిగ్రీ దాకా తీసుకొచ్చారు చంద్రబాబు గారు గతంలో. ఇంటర్మీడియట్ దాకా అప్పుడు కార్పొరేట్ విద్య. ఇప్పుడు యూనివర్సిటీలు, ప్రైవేటు యూనివర్సిటీల పేరుతో ఆల్రెడీ గీతంలా, విజ్ఞాన్లా, కోనేరులా ఇట్లాంటి వాటిట్ల పేరుతో ఆల్రెడీ డిగ్రీలు కూడా డబ్బులు పోస్తేనే చదువుకుందాం, గవర్నమెంట్ కాలేజీల్లో వద్దులే అనేటటువంటి స్టేజ్ ఇచ్చారు. ఇప్పుడు విశ్వవిద్యాలయాలు అంటే పీజీలు కూడా డబ్బులు ఉంటేనే ఆ విశ్వవిద్యాలయాలకి అనుమతులు. ఎలాగా అంటే ఇదివరకటి రోజుల్లో ఒకళ్ళు స్కూల్ పెట్టాలంటే ప్లే గ్రౌండ్ ఎంత ఉండాలా, ఒక్కొక్క బిల్డింగ్ ఎంత ఉండాలనే రూల్స్. ఆ రూల్స్ కూడా వీళ్ళ కోసం మార్చేస్తారు. ఇప్పుడు తాజాగా యూనివర్సిటీ ఏర్పాటుకి ఇదివరకు 50 ఎకరాల స్థలం ఉండాల్సి ఉంటే ఇప్పుడు 10 ఎకరాలు చాలు. కార్పస్ ఫండ్ 15 కోట్ల రూపాయలు ఇదివరకు అవసరమైతే ఇప్పుడు 5 కోట్లు చాలు. 3 ఏళ్లలో 250 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. యూనివర్సిటీలో ప్రభుత్వాల కోటాలు ఏమి ఉండవు, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ ఏమి ఉండవు. ఉన్నత విద్య రెగ్యులేటరీ కమిషన్ చట్టంలో తాజాగా సవరణలు చేయడం ద్వారా ఉన్నత విద్య ప్రైవేటీకరణ అన్నటువంటి దాన్ని బలంగా ప్రోత్సహించడం ప్రారంభమైంది.